నా పరిస్థితి ఏ క్యాప్టెన్ డాన్సర్కి రాకూడదు స్వామి. బర్రెని కొట్టినట్టు కొట్టి తోమేస్తుందిరా బాబోయ్. అమ్మో చాలా కావట్లేదు. కాలు 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 కాలు. దాక్కోడానికి ఒక మంచి స్థలం దొరికింది. ఇక్కడికి రాకుండా ఉంటే అదే చాలా భగవంతుడా. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? అయ్యో టాయిలెట్ లోనే ఉన్నాను. సరే పర్వాలేదు, నేను దాక్కోడానికి ఒక చోటనే దొరికింది. అమ్మయ్య బాత్రూమ్ మందులు రాలేదనుకుంటా. అమ్మా అయ్యో సిచ్యువేషన్ చూసి రెండు వచ్చేస్తుంది. అయ్యో లోపలికి వెళ్ళి కూర్చుని వెంటనే వచ్చేసిందంటే ఏం చేసేది? మళ్ళీ ప్లే బాయ్ మ్యాగజీనా? అయ్యో 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 లైట్స్ అన్ని ఆన్లో ఉన్నాయా? మంచిదైంది, లైట్స్ అన్ని ఆఫ్ చేస్తాను. నన్ను నేనే అద్దంలో చూసుకోలేకపోతే. చీచి, నన్ను బయట వాళ్ళు చూస్తే ఏమవుతుంది? కొంచెం ఫిట్ ఉండాలి. చీకట్లో సేఫ్ కనబడతలేదు. ఇక్కడేంటి రౌండ్గా ఉంది? ఏదో ఒకటి పరువుని కాపాడడానికి ఏదో ఒకటి దొరికింది కదా. ఇప్పుడు వెళ్ళి లైట్స్ ఆన్ చేద్దాం. అబ్బా కరెంట్ వచ్చేసింది. ఇది జడ్డి కాదు మిడ్డి. సరే పర్లేదు, ఫ్రీగా గాలిన వస్తుంది. పర్వాలేదు, ఈజీగా వెళ్ళేలాగుంది ఈ డ్రెస్. ఎంత సుఖంగా ఉంది. అయ్యో నీళ్ళు రావట్లేదే, ఎలా రా కడుక్కోవాలి? అయ్యో ఫ్లష్లో కూడా నీళ్ళు రావట్లేదే, ఎలా రా కడుక్కుంటాను? తుడుచుకోవడానికి ఏమైనా ఉందా? ఇదిగో ఉందిగా, ఆపద్ బాంధవా, నా మర్యాద కాపాడడానికి నువ్వన్నా ఉన్నావు కదా. సెన్సార్ పొట్టలో క్లీన్ అయిపోయిందిరా. వద్దురా, తలుపు తెరవనే వద్దురా. తను నన్ను కొట్టిన దెబ్బలకి ఆల్రెడీ వెళ్ళిపోయాను. మళ్ళీ బయటికి వెళ్ళి దెబ్బలు తింటే ఏవద్దో తెలీదు. మాట్లాడకుండా మనం ఇక్కడే సేఫ్టీగా ఉండిపోతారా? ఏం చేయాలి? అయ్యో ఒక పక్క మంట పడుతుంది, ఇంకో పక్క కప్పు కొడుతుంది. ఏసీ రూమ్లో ఉండాల్సిన నేను ఇలా టాయిలెట్లో చిరుక్కున్నాను రా. ఏ సౌండ్ లేదని ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. అంతలోకి వచ్చేసావా? అయ్యో అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? అక్కడ ఎవరు లేరు. దాంతో పాటు ఇంకో వాయిస్ కూడా వినపడుతుంది. అయ్యో ఇక ఎన్ని వాయిస్ వింటాను నేను, నాకేం అర్థం కావట్లేదే. ముందు తలుపు మూసేద్దాం. లోపలికి వెళ్ళొద్దు. లోపలికి వెళ్ళావంటే నీకే ప్రమాదం. చెప్పేది విను. లేదు, నేను లోపలికి వెళ్తాను. నాకు నెత్తరు కావాలి. చెప్పేది విను. నేను ఇప్పుడే నెత్తరు తాగబోతున్నాను. వస్తున్నాను. పోవద్దు, లోపలికి వెళ్ళొద్దు. చెప్పేది విను. నేను ఈ రోజు నిన్ను వదలను. నాకు నెత్తరు కావాలి. ఏం ప్లాన్ వేస్తుంది? వెళ్ళొద్దు. నాకు నెత్తరు కావాలి. త్వరగా త్వరగా ఇవ్వు. నాకు నెత్తరు కావాలి. బిన్నా త్వరగా ఇవ్వు. నాకు నెత్తరు నిన్నే అడుగుతున్నాను. ఇటు చూడు డాడీ, వాడు మంత్రాన్ని చెప్పి నన్ను బయటికి రంపించాడు. ఆ ఒగిసి నెత్రం, వేడిగా ఉన్న నెత్రం నాకు కావాలి. అయ్యో నాదా?
కాఫీ నెత్తులు కావాలా? చాలా వేడిగా వేడైన నెత్తులు కావాలా? అవును, ఇలా డాడీ. చూడు, తెల్లవారి 4 గంటల లోపల తన రక్తం తాగాలి, లేదంటే మన దెయ్యాల లోకానికి అవమానం అవుతుంది. దెయ్యం లోకంటే దెయ్యం లోకం. ఇలా చూడుమా, నువ్వు చెప్పావని మేము అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. నువ్వు నెత్తులు తాగేది మేము చూడ్డానికి. నాకు కావాలి, వేడిన నెత్తురు నాకు కావాలి. నువ్వు వాడి నెత్తులు తాగాలంటే ఒకే ఒక మంత్రం చెప్తే చాలు. వాడి నెత్తులు తాగొచ్చు, ఇంకెవరి నెత్తురైనా తాగొచ్చు. సరే డాడీ, వాడు ఎక్కడున్నాడని నేను వెతికి ఎవరి రక్తంలో తాగుతారా? చూస్తాను. దెయ్యం పిల్ల, నీ మంత్రాన్ని చెప్తానే కదా ఇక్కడ ఎవరు రక్తమైనా తాగుతారు. నీ మంత్రాన్ని చెప్పును, ఎలా తాగుతారో నేను చూస్తాను. ఏంటిమా, వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? వాడు టాయిలెట్ లోపల ఉన్నాడు. నీ లోపల ఉన్న దీనికి ఎలా తెలిసింది? అయ్యో, నా పరిస్థితి ఇలా ఉందని దీనికి తెలిసిందంటే ఒంట్లో ఉన్న రక్తం మొత్తం దేని ద్వారా తాగిద్దని అర్థం కావట్లేదే. ఏమ్మా, వాడు ఇక్కడ ఉన్నాడని తెలుసుకుని ఎందుకు బయట నిలబడి ఏడుస్తున్నావు? లోపలికి వెళ్ళి వాడు నోటి గుండా మంత్రం రాబెట్టుకో. నేను వెళ్ళను. ఏంటిమా? వాడు బాత్రూమ్కి వెళ్తే నేనే చచ్చిపోతాను. వాడు అంత మోసమైన పిల్లాడు, అంత మోసమైనది. నీళ్ళు ఆపేసావా? అయ్యో, అయితే అదంతా నీ పనేనా? ఎందుకమ్మా నువ్వు ఏడుస్తూ బయట తిరుగుతున్నావు? వాడు అతన్ని బయటికి బయట రావాలని రాబెట్టుకోవచ్చు నేను కదా. వేచి ఉన్నాను డాడీ, వాడిని నేను వదిలిపెట్టను. అప్పుడు ఒక పని చెయ్యి, 2 నిమిషాల్లో వాడు బయటికి రాలేదంటే పక్క దేశంలో ఉన్న దెయ్యాలన్నిటికీ చెప్పి మనకు జరిగిన అన్యాయం చెప్పామంటే అందరూ వస్తారు. దాని తర్వాత ఈ మీలో మీకు తలుపులు mutual అవే understanding తెరుచుకుంటాయి. ఓ. నువ్వు బాధపడబాకా. వద్దు డాడీ, నేను ఇవన్నీ చెయ్యను. ఏందిమా? ఆ దయ్యల వల్లనే నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. వాళ్ళు నన్ను ఎక్కువగా ఎగతాళి చేస్తున్నారు. ఎప్పుడు చూసినా నన్ను అవమానం చేసి చప్పట్లు కొట్టుకుంటున్నారు. అందుకే చెప్తున్నాను, నాకు వాళ్ళు హెల్ప్ వద్దని. అలాగంతా చెప్పకూడదుమా. దెయ్యాలన్నీ మన బంధుమిత్రులు, మన కోసం సహాయం చేసేవాళ్ళు. ఎవరైనా చనిపోతే ఆవి లోకానికి వస్తారు, కానీ మనం చనిపోయిన తర్వాత వాళ్ళ లోకానికి మనం వెళ్ళలేము. వాడిని నేను బయటికి రంపిస్తాను. మీరిద్దరూ వాడిని ఊరికే వదిలిపెట్టద్దు. వాడి నెత్తురు తాగి వదిలిపెట్టండి. రక్తం అమ్మా. వాడు బయటికి రాడు డాడీ. ఇలా చూడుమా, నువ్వు ఏడవకూడదు. నీకు బదులుగా నేను వాడి దగ్గర మాట్లాడతాను. 2 నిమిషాల్లో వాడు బయటికి రాలేదంటే మన బంధుమిత్రులను పిలిచి వాటిని బయటికి రంపించవచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత వీడు బయటికి వస్తాడు. అయ్యయ్యో, ఇది చాలదా? ఇంకా వెయ్యాలా? అయ్యో, దీనికి పైన ఈ బాడీ తట్టుకోదు. త్వరగానే పైకి వెళ్ళిపోతాను అనుకుంటా. దానికంటే తినే బెటర్ అనుకుంటా. ఏదో ఒకటి చేసి తలుపు తెలుసుకుని బయటికి పారిపోదాం. నేను మంత్రం చెప్తేనే కదా నా రక్తాన్ని తాగుతుంది. నేను మంత్రం చెప్తేనే కదరా తను వచ్చే లోపల నేను ఏదో ఒకటి చేసి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అయ్యో, ఏం చెయ్యాలని అర్థం కావట్లేదే. ఈ దెయ్యాలతో నేను పడే అవస్తుందే. కుక్క బతుకురా ఇది. దేవుడా, ఎలా కాపాడరా. చూడుమా, వాడు బయటికి వస్తున్నాడు. దీని తర్వాత నువ్వు చూసుకో. వచ్చేసాడు, ఏంటో వచ్చేసి నాకు celebrate చేస్తుంది ఇది. ఇవ్వడానికి వచ్చేసాడు. ఏంటి ఇలా ఆడుతుంది రా, ఇది? త్వరగా రా. వచ్చేసాడు నెత్తివడానికి వచ్చేసాడు. ఆ? ఇలా చూడుమా, నువ్వు ఊరికే ఎగరవద్దు. అక్కడికి వెళ్ళి వాడు నెత్తురు తాగి వాడు ఇక్కడి నుంచి వెళ్ళేదానికి ప్రయత్నిస్తున్నాడు. ఇలా చూడుమా, మనకు సమయం చాలా తక్కువగా ఉంది. కోడి కూసే లోపల వాడి నోటి నుంచి మంత్రాన్ని నంపించు. అప్పుడే నువ్వు అనుకుంది జరుగుతుంది, లేదంటే జరగదు. అయ్యో, నేనేం చేయలేదు. నన్నేం చేయలేవు నువ్వు. నేను మంత్రం చెప్పను, ఒట్టే చెప్తాను. నేను చెప్పను. నీ చచ్చినా చెప్పను మంత్రాన్ని. అబ్బుకు లేదు, నేను మంత్రాలు చెప్పలేను. ఎప్పుడైనా పని చూసుకుని అదంతా చెప్పను. నేను అదంతా చెప్పను అంటున్నాను కదా. నువ్వు ఈ రోజు చెప్పలేదంటే నేను ఈ రోజు మంత్రాలు చెప్పను. మంత్రాలు చెప్పను. నేను చెప్పను. ఇలా చూడు, ఎందుకు నువ్వు ఏడుస్తూ ఇలా డాడీ, ఆడుకుంటున్నావు? వాడు మంత్రాన్ని చెప్పనంటున్నాడు. మన మంత్రాన్ని చెప్పడానికి మన ఝాన్సీ ఉంది కదా, తను వచ్చి వీడి నెత్తుని తాగని.
మంత్రాలు చెప్పు, మంత్రాలు చెప్పును. ఏమైంది అర్థం కావట్లేదు, కళ్ళు తిరుగుతున్నాయే. ఇలా చూడుమా, త్వరగా వాడి నోటి నుంచి మంత్రాన్ని రంపించు. అలా చెప్పలేదంటే వాడిని గిరిగిరిగిరిని తిప్పించు. వాడే మంత్రాన్ని చెప్తాడు. ఎక్కడున్నాను? మంత్రాన్ని చెప్పురా. మంత్రాన్ని చెప్పు. చెప్పనంటున్నాడు. ఏడవద్దు, వాడి తలని గిరిగిరిని తిప్పేశాయి. ఆ మైకంలోనే ఆ మంత్రాన్ని వాడే చెప్తాడు. ఇప్పుడు చూడు నోటి నుంచి ఎలా మంత్రం వస్తుందని. ఎప్పుడైనా మంత్రాన్ని చెప్పుతావారా? మంత్రం చెప్పును. మంత్రాన్ని చెప్పురా. నువ్వు నన్ను ఎంత చిత్రం చేస్తున్నావు, నువ్వు డాన్స్ అనకుండా మంత్రాన్ని చెప్పును. మంత్రాన్ని చెప్పురా. మంత్రం చెప్పును. మంత్రాన్ని చెప్పును. నేను మంత్రాన్ని చెప్పును. మంత్రాన్ని చెప్పురా. ఇలా చూడుమా, ఇలా ఏడిచి ఎరగడం వల్ల ప్రయోజనం లేదు. ఇంకా 2 నిమిషాల్లో వాడి నోట్లో మనం మంత్రాన్ని రంపెట్టుకోలేము. నువ్వు మన లోకానికి వచ్చేసాయి. ఇలా చూడుమా, ఒక విషయం చెయ్యి. ఏ మంత్రం చెప్పి వాడి బయటకు వచ్చాడో ఆ మంత్రం చెప్పి నువ్వు లోపలికి వెళ్ళిపో. నా వల్ల కాదనుకున్నారా? వీడి నెత్తురు తాగకుండా ఎవరు ఏమి చెప్పినా నేను ఇక్కడి నుంచి రాను. ఇలా చూడుమా, ఆ మంత్రాన్ని వాడు తారుమారుగా చెప్పమను. అలా చెప్పాడంటే ఆ మంత్రాన్ని వల్ల నువ్వు లోపలికి వచ్చేయచ్చు. చెప్పేది విను. ఇలా చూడుమా, నువ్వు ఇప్పుడు లోపల రాలేదంటే నిరంతరంగా అక్కడే ఉంటావు. లోపల రా. నన్నే మోసం చేసావు కాదు, రేపు నీకు ఉందిరా. దయచేసి వెళ్ళిపో, మళ్ళీ రామాగా. అయ్యో, తెల్లారిపోయింది అనుకుంటాగా. అందరు ఆఫీస్కి వచ్చేసారు. అయ్యో అయ్యో, నన్ను ఈ పరిస్థితుల్లో అందరూ చూసుంటారే. నా పరువు ప్రతిష్టలన్నీ పోయింటాయే. పోత సర్ది, నీ వచ్చి ఏం చేస్తాను చూడరా. నిన్ను ఎవరి దగ్గర ఇరికించి వెళ్ళావరా నువ్వు? అందరూ వచ్చేసారు కదరా. రే పాత సాద్రి, చేతులు చిరుక్కోవాలి, నువ్వు ఉంటావు. మంచి వేళ చూడలేదు. ఇక్కడ నా పరువు ప్రతిష్టలన్నీ గాలి కలిసిపోతున్నాయి. కొంచెం పని చేస్తున్నారా, ఉంటారు నీ పని చెప్తా వచ్చి. మంచి వేళ అందరూ బిజీగా పని చేసుకుంటున్నారు. రే ఇక్కడ చూడరా పార్ట్స్, అది నీ వల్ల నా పరిస్థితి ఏంటో చూడరా. ఇక్కడ చూడమంటున్నానా? అది 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 నేనా? అది నేను కాదు. రే పార్ట్స్, అది ఎవడాడు? నాలేగా ఉన్నాడు పాట సార్ది. అయ్యో ఏం చేయాలి అర్థం కావట్లేదే. రే ఎవడరా నువ్వు? ఏయ్ కళ్ళు కనపడుతుందా? ఉల్లిపాయ ఏంటి?
నన్ను దాటుకుని వెళ్ళిపోతుంది. రే పార్థసారథి, మాట్లాడేది వినపడుతుందా లేదా నీకు? పార్థసారథి, 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 నీ మాట్లాడుతుంది వినపడుతుందా లేదా నీకు? వాడిని ఎవరిని అడుగురా. రే ఎవరా నువ్వు? ఏయ్ పార్థసారథి, పార్థసారథి. హలో హలో, నేనే విజయ్. నేనే. రే రే ఎవరా నువ్వు? అయ్యో, పార్థసారథి, రే పార్థసారథి, ఇక్కడ చూడరానండి. రే ఏంట్రా? రే నాకేదో ఒకలాగా అనిపిస్తుందిరా. రాత్రిలో ముందు దాకా తగ్గించు, అంతా బాగుంటుంది. అదంతా ఏం కాదురా, దాన్ని కొంచెం ఇక్కడ చూడరా. ఏంట్రా? రే ఏంట్రా, నీకు దెయ్యం పట్టిందిరా? రే ఏంట్రా పిచ్చోళ్ళకి ఏదో దెయ్యం గీయని మాట్లాడుతున్నావు? పోయి నిన్నే అడిగాను చూడరా. రే నిన్నటి నుంచి నీ ముఖంలో ఏదో తేడా కనిపిస్తుందిరా. నీ ఎవ్వరే ఆల్రెడీ నీ మీద పిచ్చ కోపంలో ఉన్నాను. కొడితే నా కొడుకు తలకాయ బద్దలైపోద్ది. రే నిజంగానే నీ ముఖంలో ప్రేతకడ కనిపిస్తుందిరా. రే మిత్రమా, సారీరా, నేను నిన్ను చాలా భయపెట్టాను. ఆ భయంలోనే దెయ్యం పట్టింది అనుకుంటా. నేను చెప్పేది నువ్వు నమ్మట్లేదు కదా, ఉండు. నీకు డౌట్ క్లియర్ అవ్వాలంటే ఈ సీడీ ప్లే చేసి చూడు, నీకే అర్థమవుతుంది. ఏంట్రా ఏంట్రా ఇది? జాతకాలు చెప్పే జాతకుడే కదరా ఈడు. అవునరా, తన క్లాస్ నేను అటెండ్ అయ్యాను. ఇది ప్లే చేసి చూడు, నీకే అర్థమవుతుంది. సరే, నేను ఒక పని చెప్తా, చేస్తావా? ఏంటో చెప్పు. నోరు ముసుకుని పని చేయ. అదే చెప్పడానికి వచ్చాను, పని చేసుకో పోరా. నీ దగ్గర చెప్పడం ఒకటే, బొరగుడ్ల దగ్గర చెప్పడం ఒకటే. సరిగ్గా పని చేసుకోరా, అదే దెబ్బలు తినే చనిపోమక్క. నీకు పోయి మంచి చెప్పాను చూడు, నా చెప్తే నేను కొట్టుకోవాలరా. ఓ లంచ్ టైం అయింది, మనం వెళ్ళి తినేసి వద్దాం. రే విజయ్, లంచ్ టైం అయింది, నేను తినడానికి వెళ్తున్నా, నువ్వు వస్తావా? అలా ఏముంది ఇందులో, చూసేద్దాం. గురూజీ, ఆత్మ లోపలికి వెళ్ళడానికి ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? ఖచ్చితంగా ఉన్నాయి. ఆత్మలు మనిషి రూపంలోకి వెళ్ళటానికి కూడా, మనిషి రూపంలోంచి బయటికి వెళ్ళటానికి ఒక విజ్ఞానపూర్వకమైన కారణం ఉంది. ఆత్మ అనేది మనిషి శరీరం లోపల ఎంతో ఎక్కువైన ఉష్ణంతో కలిసి ఉండే కనపడని శక్తి. ఈ శక్తి ఒంట్లోంచి బయటికి రాకుండా ఉండటానికి మన ఒంటిని చుట్టూ ఉండే సూక్ష్మ శరీరాలు అడ్డపడుతున్నాయి. ఈ సూక్ష్మ శరీరాన్ని మనం మానసిక, తర్వాత ఆత్మ భావ శరీరం అని చెప్తాం. ఏదో ఒక సందర్భంలో మనిషి అనేవాడు భయపడుతున్న సమయంలో, లేకపోతే ఎక్కువైన భావనలు చూసేటప్పుడు ఈ సూక్ష్మ శరీరం అనేది తన భావనని పోగొట్టుకుంటుంది. ఇటువంటి సందర్భంలోనే ఆత్మలు మనిషి శరీరంలోంచి బయటికి వస్తున్నాయి. ఇవంతా ఆత్మలు బయటికి రావటానికి కారణంగా ఉన్నప్పుడే ఆత్మలు మన ఒంట్లోకి చేరటానికి కూడా ఇంకొక కారణం ఉంది. దాని గురించి కొంచెం చెప్పండి గురూజీ. కొన్ని సమయాల్లో ఏం జరుగుతుందంటే, ఆత్మహత్య చేసుకున్న ఒక మనిషి శరీరంలో ఈ సూక్ష్మ శరీరాల వలన చేరలేదు. అటువంటి సమయంలో ఆత్మలకి తన శక్తిని పెంచుకోలేకుండా తన శక్తి అంతంత మాత్రంగా ఉంటుంది. అటువంటి సమయంలోనే ఈ ఆత్మలు ఈ లోకాన్ని వదిలి వేరే లోకానికి వెళ్ళలేవు. అటువంటి ఆత్మలే ఇక్కడే ఉండిపోతాయి. అటువంటి ఆత్మల్ని మనం ప్రేతాత్మలు అని చెప్తాం. ఇది శరీరాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది? అటువంటి ప్రేతాత్మలు తను ఇంకా బ్రతికే ఉన్నట్లుగా అనుకోని, నాకు అది కావాలి ఇది కావాలి అనే ఆశతో ఇంకా బ్రతుకుతాయి.
కానీ దానికి భౌతిక దేహం అనేది లేదు. అదేంటంటే భూమిలో ఉన్న ఏ ఒక్క విషయం కూడా అది అనుభవించలేదు. ఆత్మలు ఎప్పుడైతే తను అనుకున్నవి ఆశించని దొరకలేదో, తను దూరటానికి ఏదైనా ఒక శరీరం దొరుకుతుందా అని అది ఆశపడుతూ ఉంటుంది. అటువంటి శరీరమే మనిషి దేహం. ఏ మనిషి అయితే తన మనసుతో భయపడుతున్నాడో అటువంటి మనిషి దగ్గర ఈ ప్రేతాత్మలు చిత్ర విచిత్ర కథలను చెప్పి భయపెట్టి తన సూక్ష్మ శరీర బలాన్ని తగ్గించి తన శరీరాన్ని బలహీనంగా చేసి ఆ దేహంలోకి తను వెళ్ళిపోతుంది. దాని తర్వాత వేరే లోకానికి వెళ్ళలేవు. తన ఆశల్ని నెరవేర్చుకుంటానికి చూసుకుంటుంది. ఇటువంటి సమయంలోనే ఆ మనిషి నడవడిక మారుతున్నట్లు మనకు కనపడుతుంది. ఎందుకంటే తన మనసు తన కంట్రోల్లో ఉండదు. తను ఎప్పుడూ విచిత్రంగానే ఉంటాడు. కొత్త కొత్త ఆశలన్నీ తనకి పుడతాయి. ఇవన్నీ ఆ దేహంలో ఉండే ఆత్మలు చేసేవి. ఒక మనిషి చిన్న వయసులో ఒక మనిషి ఆత్మ తన శరీరంలోంచి బయటికి వచ్చి తన బ్రహ్మలోకం నుంచి బయటికి వచ్చి ఈ భూలోకంలో తిరగటమంతా కొన్ని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అటువంటి వీడియోని నేను మీకు చూపిస్తాను. సీసీ కెమెరా, దాంట్లో ఏదైనా క్లూ దొరకచ్చు కదా? చెక్ చేసి చూద్దాం. నా వెనకేదో వచ్చినట్టుంది కదా, రివైండ్ చేసి చూద్దాం. నా ఒంట్లో వచ్చి కలిసిపోయిందా? ఏంటిది? ఇదేంటి విచిత్రంగా ఉంది? నా ఆత్మతో అది కలిసిపోయిందా? అయితే పొద్దున్నే ఏమైందో చూద్దాం. అరే, నేను ఇక్కడ కూర్చున్నానేంటి? అక్కడెవరో నిలబడ్డట్టుంది. ఓ, అయితే నా ఆత్మే అన్ని చోట్ల తిరుగుతూ ఉందా? ఇంకా ఏం జరిగిందో చూద్దాం. నా వెనక ఒక ఆత్మ నిలబడింది. ఏదో వింతగా జరిగిందనుకుంటా. ఇదెందుకు నా వెనకాతలే తిరుగుతుంది? ఇంకేముందో చూద్దాం. స్టాఫ్ మెంబర్స్ అందరూ కొంచెం మీటింగ్ హాల్కి వస్తారా? అయ్యో, పిలిచిన వెంటనే వచ్చి నిలబడున్నారు. ఏమైంటుంది? మాట్లాడుకోవడం, మనం వాళ్ళతో కలిసిపోదాం. హాయ్ 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 హాయ్. రే, సైలెంట్గా ఉండరా. హాయ్ సార్. విషయం మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఐశ్వర్య ఈస్ నో మోర్. నిన్న రాత్రి ఆమె చనిపోయింది. మన కంపెనీలో ఒక మంచి స్టాఫ్ చనిపోయినది నేను బాధపడుతున్నాను. మనతో ఉన్న ఐశ్వర్య ఆత్మ శాంతి అవ్వటం కోసం ఒక నిమిషం మనం అందరం మౌనాంజలి చేద్దాం ప్లీజ్. థ్యాంక్ యూ. రేపు కంపెనీ ఒకరోజు లీవ్ ఇస్తుంది. మీరందరూ ఇప్పుడు బయలుదేరొచ్చు.
నాకు ఏర్పడిన ఈ అనుభవం, నా ఒంట్లో కలిసిన ఈ ఆత్మ, నిన్న రాత్రి హత్యకు గురైన ఐశ్వర్య, ఇదంతా ఏదో విచిత్రంగా ఉంది. ఇది నిజమో లేకపోతే బ్రహ్మ అని అర్థం కావట్లేదు. నాకు ఆత్మకు ఐషుకి ఏదైనా సంబంధం ఉంటుందా? పార్థసారథి నా మొహం చూసి పీడమొహంలా ఉందన్నాడే. చూద్దాం. అల్లంతా ఏం లేదే, ఏదో లైట్ కనపడుతుంది.